సెప్టెంబర్ 23, 2024 సోమవారం. ఇంక రోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతులను వచ్చి మనం ఇవాళ తెలుసుకుందామండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అని ఇవాళ తెలుసుకుందామండి. చిన్న ఒక వర్షం అప్డేట్ అయితే ఉంది, సో చెప్తాను వినండి. సో రాత్రి వచ్చేసి మనకి అర్ధరాత్రి 12 పైనే అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో భారీగానే వర్షం అయితే పడింది. పడిన చేపలు పడిన ఒక అర్ధగంట అయినా భారీగానే వర్షం అయితే పడింది. బాగా మంచిగా అయితే వర్షం పడింది. మన మదనపల్లి ఏరియాలో మాత్రం నాకు ఐడియా ఉంది. సో లెట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్, అంటే మీ ఏరియాలో వర్షం నైట్ పడిందా లేదా ఇంత కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మదనపల్లి అయితే పర్వాలేదు, రాత్రి 12 పైన అవుతా ఉంటుంది టైం కూడా. బాగానే పడింది వర్షం వచ్చేసి. ఇది వర్షం అప్డేట్ వచ్చేసి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా మామూలుగా పెద్దగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. మనం ముందుగా అంటే టీవీఎస్ మళ్ళీ మొత్తం మాట్లాడుకున్నాం. అంటే సేమ్ నేను తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. పెద్దగా ఇక్కడ ఎవరికి పెరగలేదు, అట్లా అని తగ్గలేదు. ఎవరికి దిగుమతులు అయితే పెరగలేదు. ఇంచుమించు సేమ్ నేను తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే జీపీఆర్ మనీ లైన్ మొత్తం మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. జీపీఆర్ అలాగే భాగ్యలక్ష్మి మనీ లైన్ మాట్లాడుకుంటే సో ప్రస్తుతానికి ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లో పెద్దగా మార్పు అయితే లేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయో చూడాలి. పర్వాలేదు, నిన్న ములకల్చూరు మార్కెట్ మాత్రం బాగా స్పీడ్గా జరిగింది. మార్కెట్ వచ్చేసి క్వాలిటీలు ఏవెత్తుకున్నా కూడా 1050 రూపాయల వరకు అయితే నిన్నైతే మొలకల్చూరు అయితే జరిగింది. నిన్న 12:10, 12:20 అయితే మన మొలకల్చూరు మార్కెట్లో అయితే వెళ్ళి మరి చూద్దాము ఈ రోజు మన మదనపల్లి మార్కెట్లో ఏ విధంగా వెళ్తాయో చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయో చూడాలి.